కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీరియస్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. అధికారానికి సమీపంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటే కమలానికి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్లు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. కరీంనగర్ బల్దియాను దక్కించుకునేందుకు బీజేపీ చేస్తున్న కసరత్తులు, వ్యూహాలు కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఇజ్జత్ కా సవాల్గా మారాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయాలు రంజుగా మారాయి. బల్దియాను దక్కించుకునేందుకు సరిపడా బలం ఏ పార్టీకి పూర్తి స్థాయిలో దక్కకపోవడంతో కరీంనగర్ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తం 66 డివిజన్లకు గాను 30 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన 10 స్థానాలను రెబెల్స్, ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. 30 స్థానాలు సాధించినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి 4 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. అడుగు దూరంలో వచ్చి ఆగిపోయిన మేయర్ కుర్చీని కమలం ఖాతాలో వేయాలని బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, రెబెల్స్పై దృష్టి పెట్టి నలుగురిని తమ వైపుకు తిప్పుకున్నారు కమల్నాథులు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే బీజేపీ వశమవుతోందని అందరూ భావించారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతోంది. బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేయటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మా అభ్యర్థులను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడమే మా అభ్యర్థుల లక్ష్యం. కరీంనగర్ మేయర్ దక్కించుకున్నామని మీడియా ముందు ప్రకటింపజేసిన బండి సంజయ్ కొద్ది గంటలు గడవక ముందే కరీంనగర్ పీఠాన్ని కమలానికి కాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగినట్లయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లో కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాయనే టాక్ మొదలైంది. 2 పార్టీలు కలిసిన మజ్లీస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ మేయర్ స్థానం దక్కించుకోవటం సాధ్యమే కాదు. ఇలాంటి టైంలో బండి సంజయ్ ఇలా మాట్లాడటం వెనుక కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. గెలిచిన ఇండిపెండెంట్ను ఒకరిని ముందుకు తీసుకువచ్చి అతనికి మేయర్ సీట్ ఆఫర్ చేశారు హస్తం నేతలు. అతన్ని మేయర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ఇండిపెండెంట్ తన సహచరులతో పాటు బీజేపీ కార్పొరేటర్లకు కూడా ఫోన్లు చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇంకేం లేదు నెట్టేస్తారు. ఇప్పుడు నిన్ననే ఎలక్షన్స్ అయినాయి. ఫలితాల మీదే వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎదుర్కొంటారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ సభ్యుడిని కాంగ్రెస్ లో చేర్చుకొని బీజేపీకి మేయర్ స్థానాన్ని దక్కకుండా చేసిన సీన్ కరీంనగర్లో రిపీట్ అవుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అందరూ కలుస్తారా? ఆర్థికంగా పెద్ద మొత్తంలో అవసరమయ్యే ఆ ఇండిపెండెంట్ వ్యూహానికి నిధులు ఎవరు సమకూర్చుతారు? ఆచరణలో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. గంటకు మారుతున్న పొలిటికల్ సమీకరణాలు ఏ స్టెప్ తీసుకుంటాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.